అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం మసాలా పూరి ఎలా చేయాలో నేర్చుకుందాం. మసాలా పూరి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా బాగుంటుందండి. కర్రీ లేకపోయినా తినేసేయచ్చు, అంత టేస్టీగా బాగుంటుంది. ఇందులో అన్ని ఆకులు అంటే పాలకూర, గోంగూర వేసుకొని కూడా చేసుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి ఒక హాఫ్ కప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, కొత్తిమీర, ఉప్పు, కసూరి మేతి, గోధుమ పిండి అండ్ ఎండుమిర్చిని నేను కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. ఒకసారి పిండిని జల్లించుకుంటున్నానండి. దీనిలో ఏమైనా ఉంటే వెళ్ళిపోవడం కోసం జల్లించుకుంటున్నాను. గోధుమ పిండి నేను గోధుమలు తీసుకొని పట్టించుకున్నానండి. సో ఖచ్చితంగా దానిలో కొంచెం పొట్టులాగా వస్తుంది. సో దాన్ని కూడా ఒకసారి జల్లించుకుంటున్నాను. ఈ పూరి నార్మల్గా వైట్ చెనా కర్రీతోటి చాలా టేస్టీగా ఉంటుందండి. ఆలు కుర్మా దేనిలో అయినా బాగుంటుంది. కర్రీ లేకపోయినా కానీ పిల్లలైతే ఇష్టంగా తింటారు. శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే సాఫ్ట్గా ఎక్కువసేపు ఉండడం కోసం. మెత్తగా సాఫ్ట్గా అలానే ఉంటుందండి శనగపిండి వేయడం వలన. నెక్స్ట్ కొత్తిమీర ఒక కట్ట వేసాను. ఎండుమిరపకాయలు కొన్ని ఒక 10-12 అట్లా తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. కస్తూరి మేతి ఒక 2 టేబుల్ స్పూన్స్ క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఇది మనం ఎప్పుడైనా జర్నీలో ఎటైనా వెళ్ళేటప్పుడు ఈ పూరి తీసుకెళ్తే మంచి స్నాక్ ఐటెం లాగా బాగా పనిచేస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసానండి. తర్వాత కొద్దిగా జీరా వేస్తున్నాను. జీరాకి బదులు జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వాము వేస్తున్నానండి. ఈ వామును కూడా కొద్దిగా క్రష్ చేసి వేస్తున్నాను, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే అన్నీ 1 స్పూన్స్ అట్లా వేసాను. ఒకసారి అన్నింటినీ మంచిగా కలిసే విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు కలర్ కోసం కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఇది కూడా ఆప్షనల్, మీరు కావాలంటే వేయచ్చు, లేదంటే లేదు. దీనిలో ఆయిల్ అట్లా ఏం వేయట్లేదు నేను, ఎందుకంటే మనకు పూరీలు మెత్తగా ఉండాలంటే ఆయిల్ వేయద్దు. ఆయిల్ వేయడం ఎందుకంటే క్రిస్పీనెస్ రావడం కోసం ఆయిల్ వేస్తారు. ఇప్పుడు పిండిని నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకున్నానండి. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పూరీ పిండిని ఒక 10 మినిట్స్ మూత పెట్టి నాననిద్దాము. దాని తర్వాత పూరీ చేయడానికి చిన్న చిన్న ఉండలు తీసుకొని పూరీ చేసే దాంతో రోలర్ తోటి నేను పూరీ చేసుకుంటున్నాను. ఎక్కువ సన్నగా కాకుండా కొంచెం లావుగానే చేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువ తినేది ఉంటే ఇంకొంచెం ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పూరీని ఫ్రై చేసుకుంటున్నాను. చాలా మంచిగా పొంగుతుంది అండ్ ఎక్కువసేపు మెత్తగా ఉంటుందండి. ఇవి 2 డేస్ అయినా పాడవ్వవు. శనగపిండి వేసాం కదా, సో అందువల్ల ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటుంది. పూరి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిందండి. పిల్లలు నార్మల్గా ఆకుకూరలు తినరు కదా అండి, పాలకూర ఇందులో కొద్దిగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. మసాలా పూరి రెడీ అయిందండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన హోమ్ మేడ్ పూరి రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.